జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కంటిన్యూ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొదటి 2 గంటల్లో 10.2% పోలింగ్ నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. గతంతో పోలిస్తే మెరుగ్గా పోలింగ్ నమోదవుతుందని అంటున్నారు అధికారులు. ఈసారి ఎన్నికల్లో వృద్ధులు ఉత్సాహంగా ఓటేసేందుకు ముందుకు వస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం ఉంది. యూసఫ్గూడలోని ప్రభుత్వ స్కూల్లో 10 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ 10,000 మంది ఓటర్లు ఓటేయనున్నారు. యూసఫ్గూడ చెక్పోస్ట్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోలింగ్ సరళిని పరిశీలించారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. సోమాజిగూడలోని పోలింగ్ బూత్లో ఓటేశారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్. ఇక షేక్పేట్లోని పలు పోలింగ్ బూత్లను విజిట్ చేశారు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి. శ్రీనగర్ కాలనీలోని నాగార్జున నగర్లో ఓటేశారు. ఎర్రగడ్డ డివిజన్లోని పోలింగ్ బూత్ను సందర్శించారు ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్. పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈవీఎంలు పనిచేయని చోట రిజర్వ్ ఈవీఎంలను రీప్లేస్ చేశామన్నారు. ఇక పోలింగ్ కేంద్రాల దగ్గర డ్రోన్స్ ను పరిశీలించారు. జూబ్లీహిల్స్ పోలింగ్ నెమ్మదిగా కొనసాగుతుంది. ఉదయం 9 గంటలకు 10.2% పోలింగ్ నమోదైంది. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో రిజర్వులో ఉన్న వాటిని పెట్టి పోలింగ్ కంటిన్యూ చేస్తున్నారు అధికారులు. ఈసారి ఎన్నికల వృద్ధులు ఓటేసేందుకు ఎక్కువగా వస్తున్నారు. ఇక బోరబండలో నిబంధనలకు విరుద్ధంగా పోలీస్ స్టేషన్ దగ్గరలో బీఆర్ఎస్ నేతల ప్రచారాన్ని అడ్డుకున్నారు పోలీసులు. కాంగ్రెస్ నేతల కంప్లైంట్తో చర్యలు తీసుకున్నారు. యూసఫ్గూడ వెంకటగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, సోమాజిగూడలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, శ్రీనగర్ కాలనీలో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి ఓటేశారు. పోలింగ్ బూత్లను విజిట్ చేస్తున్నారు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్. డ్రోన్లతో నిఘాను పర్యవేక్షించారు. రైటిక జూబ్లీహిల్స్ బైపోలింగ్ కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, ఎలా జరుగుతుంది? భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? జ్యోతి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ స్టార్ట్ అయ్యి 4 గంటలైంది. దాదాపు ప్రతి 2 గంటలకు ఒక్కసారి పోలింగ్ పర్సంటేజ్ను కూడా ఎన్నికల అధికారులు విడుదల చేయడం జరుగుతున్నది. ప్రజెంట్ మనం ఎర్రగడ్డలో ఉన్నటువంటి ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఉన్నాము. ఇదొక మోడల్ పోలింగ్ బూత్. మనము డిఫరెంట్గా జూబ్లీహిల్స్లో అన్ని పోలింగ్ బూతులు చూసి ఉంటాం, కానీ ఇది ఒక మోడల్ పోలింగ్ బూత్. వచ్చేటువంటి ఓటర్లకు గ్రాండ్గా వెల్కమ్ చెప్పేలా ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ పూలతోని కానీ అదేవిధంగా బెలూన్స్ తోని వారందరికీ వెల్కమ్ చెప్పేలా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. దాదాపు ఈ ఎర్రగడ్డ డివిజన్ లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి ఓటర్లు ఈ పోలింగ్ బూత్ లో ఓటు వేయనున్నారు. మొత్తంగా కూడా ఇక్కడ 4 సపరేట్ బూతులు ఉన్నాయి. ఒక్కొక్క బూత్ కు సంబంధించి కూడా ఎవరైతే లోపలికి ఎంట్రీ అవుతారో వారిని స్పెషల్ ఆకర్షించుకునే విధంగా ఇక్కడ మొత్తంగా కూడా ఫ్లవర్స్ ను కానీ బెలూన్స్ ను ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాము ఓటర్లకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పే విధంగా రెడ్ కార్పెట్ కూడా పరిచి ఓటు వేయాలంటూ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోపక్క క్యూ లైన్లకు సంబంధించి కూడా మహిళలకు కానీ వృద్ధులకు సంబంధించి సపరేట్ గా ఏర్పాటు చేశారు. ఒక్కసారి పోలింగ్ బూత్ లోకి ఎంట్రీ కాగానే వారు సీరియల్ నెంబర్ ఎంత ఉంది, ఏ బూత్ లో వారు ఓటు వేయాలనే దానిపైన కూడా ఇక్కడ ఓటర్ అసిస్టెన్సీ బూత్లను కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా వృద్ధులు వస్తే ఇమీడియట్ గా వారికి సంబంధించి వీల్ చైర్లను కూడా అందుబాటులో ఉంచారు. మొత్తంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఇదంతా కూడా మనం చూస్తున్నాము. ఈ ఏరియాకు సంబంధించి ఎర్రగడ్డ డివిజన్ కు సంబంధించి 67 ఇది స్పెషల్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు కూడా ఇక్కడ ఏర్పాట్లు కానీ ఓటర్లకు సంబంధించినటువంటి వాళ్ళు లోపలికి రాగానే దాదాపు ఒక 10 నుంచి 15 నిమిషాలలో ఓటు వేసి వెళ్లే విధంగా కూడా ఓటర్ అసిస్టెన్సీ బూతులను కూడా మొత్తంగా కూడా ఏర్పాటు చేశారు. ఇటు సీరియల్ నెంబర్లకు సంబంధించి కూడా ఏ డౌట్లు రాకుండా సీరియల్ నెంబర్లను కూడా అందుబాటులో ఉంచారు. మరోపక్క ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి వాళ్ళ గుర్తు, వాళ్ళ పేర్లను కూడా ఎక్కడ కూడా ఆందోళన పడకుండా, కంగారు పడకుండా వారందరూ చూసే విధంగా కూడా ఎంతమంది పోటీ చేస్తున్నారనే దాన్ని ఇక్కడ పూర్తి స్థాయిలో డీటెయిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క అభ్యర్థికి సంబంధించి మొత్తంగా కూడా జూబ్లీహిల్స్ బరిలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సీరియల్ నెంబర్ ఎంత, ఓటింగ్ ఏ రకంగా వేయాలనే దానిపైన కూడా ఇక్కడ అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అయితే ఉదయం నుంచి చూసుకున్నట్టయితే ఇప్పుడు కాస్త పోలింగ్ బూత్లకు సంబంధించి ఓటు వేసేందుకు తరలి రావడం జరుగుతుంది. మహిళలకు సంబంధించి సపరేట్ గా ఏర్పాటు చేశారు. వృద్ధులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొంతమంది వృద్ధులు ఉన్నారు. ఓటు వేసినావా అమ్మ? ఎంతసేపు అయింది లైన్ లో నుంచి? తొందరగా పోయినావా? తొందరగానే పోయినా సార్. తొందరగా పోయినావా? తొందరగా. లోపల అన్ని ఎట్లా ఉన్నాయి అరేంజ్మెంట్స్? మంచిగానే ఉన్నాయి సార్. మరి నీకు ఇవి పట్టుకొని వచ్చిన వాకర్ తొందరగా పంపించారా? ఎంతసేపు టైం? తొందరగానే పంపించారు. ఎట్లా ఉన్నాయమ్మా? బాగుంది. రాగానే ఓటు వేసినావు? వేసినాం, ఎమ్మడే వేసేసినాం.
మనం చూస్తున్నాం చాలా మంది వృద్ధులు ఉత్సాహంగా కూడా ఈ జూబ్లీహిల్స్ లో ఓటు వేసేందుకు పాల్గొనడం జరుగుతున్నది. వారికి సంబంధించి కూడా అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. మరోపక్క ఇటు కేంద్ర బలగాలు కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ లో మోహరించాయి. సీసీటీవీలు కూడా నిరంతరం కూడా మానిటర్ చేస్తున్నారు. మనం చూడొచ్చు ప్రతి పోలింగ్ బూత్ కు సంబంధించి ఇక్కడ లైన్ లో ఉన్న వాళ్ళు కానీ లోపలికి వెళ్లే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి సీసీటీవీ మానిటరింగ్ కూడా నిరంతరం కొనసాగుతుంది. మరోపక్క డ్రోన్లతోని మొదటిసారిగా జూబ్లీహిల్స్ కు సంబంధించి డ్రోన్ల వినియోగం కూడా ఉంది. ఇటు చుట్టుపక్కల ఉండేటువంటి సరౌండింగ్ క్రౌడ్స్ తో పాటు ప్రతి ఒక్కటి గమనించే విధంగా డ్రోన్లను కూడా వినియోగిస్తున్నారు. ఓటర్లు వచ్చి వెళ్లే వరకు కూడా ఇటు సీసీటీవీ ఫుటేజ్ కానీ పోలీసుల మానిటరింగ్ కానీ అదేవిధంగా డ్రోన్లకు సంబంధించినటువంటి వినియోగం కూడా ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కొనసాగుతుంది. మనం చూడొచ్చు వీల్ చైర్ లో వృద్ధ మహిళలను తీసుకొని వచ్చి ఇక్కడ వాలంటీర్స్ కూడా వారిని తీసుకొని వెళ్తూ ఉన్నారు. మొత్తంగా కూడా ఉదయం నుంచి 7 గంటల నుంచి చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు చాలా ప్రశాంతంగా పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఇటు ఎన్నికల అధికారులు కానీ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానీ పోలీస్ శాఖ కానీ కేంద్ర బలగాలకు సంబంధించి కూడా అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓటర్ ఒక్కసారి బూత్ లోకి ఎంట్రీ అయిన తర్వాత వెంటనే వారికి ఏ ఇబ్బంది లేకుండా ఓటు వేసి బయటకు వచ్చే విధంగా అయితే అన్ని జాగ్రత్తల మధ్యనైతే పోలింగ్ కొనసాగుతుంది. మరి కాసేపట్లో ఇప్పుడు ఎందుకంటే 2 గంటలకు ఒకసారి ఓటింగ్ సంబంధించినటువంటి వివరాలు వెల్లడిస్తున్నారు కనుక కొద్ది నిమిషాలలోనే 2 గంటలు అయింది కనుక పర్సెంటేజ్కి సంబంధించి కూడా వివరాలు అధికారులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. ఏమన్నా ఇబ్బందులు ఉంటే వెంటనే ఇక్కడ పోలీస్ శాఖ కానీ అన్ని శాఖల సమన్వయంతోనైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికనైతే కొనసాగుతుంది. జ్యోతి.